ఫుల్ షేక్ అయిపోతుంది కెమెరా. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బట్ ఎందుకు కొంచెం షేక్ అవడానికే ఇచ్చినట్టున్నది. ఈ విండ్ స్క్రీన్ మెయిన్ ఇంటెన్షనే షేక్ అవటం అనుకుంటా. అదో ఊగిపోతుంది. అందులో నేను కొంచెం వెయిట్ యాడ్ చేశాను, ఇంకా ఊగుతుంది. సో గాయ్స్, వాళ్ళ టాపిక్ ఏంటంటే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆయన ఏంటి రోడ్డు కూడా క్లోజ్ చేసేస్తే ఎలా వెళ్తాం జనాలు? ఎలాగ వర్క్ చేస్తున్నారో అక్కడ వేసుకుంటే సరిపోయేది. ఈ చలికాలంలో బళ్ళన్నీ ఎలాగే సౌండ్ వస్తాయి అనుకుంటా. సో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్. 1 month అయింది కాబట్టి ఆ 1 month ఎలా సాగింది అనేది చూద్దాం. సో నేను వేసిన స్కెడ్యూల్ ప్లాన్ చేశాను అనమాట. ఆ స్కెడ్యూల్ ప్రకారం అయితే ఏది జరగలేదు. బట్ కొన్ని జాన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, అవి అయితే స్టార్ట్ చేశాను. సో ఇనీషియల్ స్టార్టింగ్ అయినాయి, బట్ స్కెడ్యూల్ అయితే రెగ్యులర్గా అవ్వట్లేదు. సో ఈ ఫిబ్రవరిలో ఏమన్నా స్కెడ్యూల్ రెగ్యులర్గా ఫాలో అవ్వగలమేమో చూద్దాము. సో స్కెడ్యూల్ రెగ్యులర్గా ఫాలో అవ్వకపోతే దాన్ని ఫీడ్బ్యాక్ చేసుకుని ప్లాన్లో ఏమన్నా చేంజెస్ చేయాలా లేదా అది కూడా చూద్దాం. సో ఏమన్నా ప్లాన్లో చేంజెస్ చేయాలంటే చేద్దాం. సో అదేంటంటే మనకి ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్కెడ్యూల్ చేసే కానీ మనం అన్నీ వర్కౌట్ అవుతాయి అని కాదు, బేస్డ్ ఆన్ ద టైం కూడా మనం చూసుకోవాలి. సో మనకు ఆ స్కెడ్యూల్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే టైం ఎక్కడో కొంచెం వేరే టాస్క్కి మనం ఎక్కువ టైం కేటాయిస్తున్నట్టు అనమాట. సో అవి చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసి రీషెడ్యూల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ స్టార్ట్ అంటే స్టార్ట్ కాదు, కంటిన్యూ కాదు. ఎలాగో ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం కదా. అండ్ మళ్ళీ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత అసలు ఫిబ్రవరి అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళ డేట్ 7th అనుకుంటా. సో 7th వరకు ఇలా ఉంది. నా స్కెడ్యూల్ సండే టు థర్స్డే వరకే ఉంటుంది. మిగతా 2 days ఇంకా మన ఇష్టం అనమాట. వీక్లీ 5 days స్కెడ్యూల్ ఫాలో అవుతుంది. ద రెస్ట్ 2 days మన ఇష్టం, మనకు కావాల్సింది చేసుకోవచ్చు. మనం అనుకున్న రెజల్యూషన్స్లో భాగంగానే ఇవ్వాలని కొంచెం బయటకు వచ్చానే వీడియో రికార్డ్ చేస్తామని చెప్పి, కాకపోతే ఇంట్లో చల్లగా పడుకున్నాం. చూద్దాం, జనాలు ఏమన్నా కనిపిస్తే అలా వెళ్ళి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. మీరు కూడా ఏమన్నా ప్లాన్ చేసుకుని 2026కి మీకు ఏమైనా రిజల్యూషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఎలా ప్లాన్ చేశారు, మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, యాజ్ పర్ ద ప్లాన్ అవి వెళ్తున్నాయా లేదా అని. సో ఐ జస్ట్ వాంట్ టు నో.